తమిళ నటుడు విజయ్ సినిమాకు షాక్ ఇచ్చింది మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్. జననాయకన్ సినిమా విడుదలకు డివిజన్ బెంచ్ బ్రేక్ వేసింది. జననాయకన్ సినిమాకు యూబైఏ సర్టిఫికేట్ ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. తమిళ నటుడు విజయ్ సినిమాకు షాక్ ఇచ్చింది మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్. జననాయకన్ సినిమా విడుదలకు డివిజన్ బెంచ్ బ్రేక్ వేసింది. జననాయకన్ సినిమాకు యూబైఏ సర్టిఫికేట్ ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. జననాయకన్ సినిమా విడుదలకు చిక్కులు తప్పడం లేదు. సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. డివిజన్ బెంచ్ విచారణకు సంబంధించి ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో 21కి తదుపరి విచారణను వేసింది కోర్టు. తమిళ నటుడు విజయ్ జననాయకన్ సినిమా విడుదలకు డివిజన్ బెంచ్ బ్రేక్ వేసింది. జననాయకన్ సినిమాకు యూబైఏ సర్టిఫికేట్ ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ ను డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో 21కు నెక్స్ట్ విచారణ జరగనుంది. దీంతో తమిళ హీరో విజయ్ జననాయకన్ సినిమా విడుదలపైన ఇంకా బ్రేక్ అనే చెప్పుకోవాలి. 21కి నెక్స్ట్ విచారణ ఉండనుంది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సుమిత్ర, అంటే మొత్తంగా సినిమా ఏదైతే జననాయకన్ సినిమాకు మరోసారి బ్రేక్ పడిందని చెప్పక తప్పదు. నిజానికి ఉదయం సింగిల్ బెంచ్ ఇచ్చిన కోర్టు పైన ఈ మధ్యాహ్నం డివిజన్ బెంచ్ స్టే విధిస్తూ ఒక సంచలన తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో విజయ్ సినిమా విడుదలకు మరోసారి బ్రేక్ పడ్డట్టయింది. తప్పనిసరిగా డివిజన్ బెంచ్ మా అనుకూలంగా తీర్పు వస్తుందని విజయ్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా వ్యక్తం చేశారు. కానీ అనూహ్యంగా డివిజన్ బెంచ్ సైతం ఉదయం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పైన స్టే ఇవ్వడంతో సినిమాకి మరోసారి అడ్డంకులు ఎదురైనా చెప్పక తప్పదు. మొత్తం మన నిర్మాతలు దీనిపైన మళ్ళీ అప్పీల్కి వెళ్తారా, లేక సెన్సార్ బోర్డు అడిగినట్టుగా రివ్యూ కమిటీకి ఏమన్నా మళ్ళీ సినిమాను పంపిస్తారని మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. అయితే మొత్తంగా పండక్కి ఎంతో అట్టహాసంగా ఈ సినిమాని విడుదల చేయాలని అంత భావించారు. అట్లే ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఈవేళ కోర్టు చిక్కులు జననాయకం ఇంకా కూడా వెంటాడుతుంది. మొత్తంగా ఈవేళ రెండు నాటకీయ పరిణామాలు. అంటే ఉదయం సింగిల్ బెంచ్, మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ సినిమా విడుదల గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఆ వెంటనే సెన్సార్ బోర్డు డివిజన్ బెంచ్ కు అప్పీల్కి వెళ్ళడం, డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ పైన స్టే విధించడంతో మొత్తంగా జననాయకన్ సినిమాకు సినిమా కష్టాలు అనేది ఇంకా కొనసాగుతున్నాయని చెప్పక తప్పదు. మరి మొత్తంగా తదుపరి యాక్షన్ ఎలా ఉండబోతోంది? సెన్సార్ బోర్డు ప్రకారం దాని రివ్యూ కమిటీకి సినిమా వెళ్తుందా, లేక మళ్ళీ ఏమన్నా సినీ నిర్మాతలు ఫుల్ బెంచ్ కి ఏమన్నా అప్లై చేస్తారని మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. అంటే సెన్సార్ బోర్డు తన వాదనలు ఏమని వినిపించింది మురళి? అసలు సెన్సార్ బోర్డు మొదటి నుంచి చేస్తున్న వాదన ఒకటే, ఈ సినిమాలో కొన్ని మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే సన్నివేశాలు, కొన్ని సంభాషణలు ఉన్నాయి, వాటిని తొలగించాలని చెప్పి మొదటి నుంచి సెన్సార్ బోర్డు సూచిస్తూ వచ్చింది. అయితే అప్పుడు కూడా ఒక 4-5 కట్స్ ఈ సినిమాకి ఇవ్వడం జరిగింది. ఉదయం సింగిల్ బెంచ్ కూడా ఏదైతే మీరు కట్స్ సూచించారో ఆ కట్స్ యథావిధిగా తొలగించేసి సినిమాకి యూఏ సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ కూడా ఆదేశించింది. అయితే సెన్సార్ బోర్డు మాత్రం దీని పట్ల ఏమాత్రం సంతృప్తి వ్యక్తం చేయదు. ఎందుకంటే ఈ సినిమాకు మళ్ళీ ఒక రివ్యూ కమిటీకి వెళ్ళాలి, రివ్యూ కమిటీలో మళ్ళీ క్లియరెన్స్ వస్తేనే తాము సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి సెన్సార్ బోర్డు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దీన్ని సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు ఏకంగా డివిజన్ బెంచ్కి వెళ్ళడం, డివిజన్ బెంచ్ లో ఉదయం ఇచ్చిన తీర్పు పైన స్టే ఇవ్వడంతో ఈ మొత్తం నాటకీయ పరిణామాలు కొనసాగి చివరకు సినిమాకి మళ్ళీ బ్రేక్ పడినట్టయింది. మరి పండగ కానుకగా విజయ్ సినిమా వస్తుందని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రధానంగా ఆయన చివరి సినిమా అంటే ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా పట్ల విజయ్ ఫ్యాన్స్ లో కాకుండా మొత్తం తమిళనాడులో ఉన్న అందరూ కూడా ఒక ఆసక్తి నెలకొనుంది. అయితే ఈ సినిమాకు మాత్రం కోర్టు చిక్కులు వరుసగా వెంటాడుతూనే ఉన్నాయి. మరి తదుపరి ఎలా ఉండబోతున్న ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్ యూ మురళి ఫర్ ద అప్డేట్స్.